ప్రతిరోజు ఆఫీస్, ఇల్లు, అప్పుడప్పుడు షాపింగ్, మహా అయితే వీకెండ్లో ఓ మూవీ. ఇది ప్రతి కార్పొరేట్ ఉద్యోగి జీవనశైలి. రొటీన్గా సాగే ఈ లైఫ్ స్టైల్లో జోష్ నింపింది ఫ్యాక్ట్సెట్ కంపెనీ. సంవత్సరం అంతా తమ కంపెనీ అభివృద్ధి కోసం పనిచేసే ఉద్యోగులకు ఇయర్ ఎండింగ్ గుర్తుండిపోయేలా చేసింది. పని భారంతో సంవత్సరమంతా సతమతమయ్యే ఉద్యోగులకు ఇయర్ ఎండింగ్ లో ఆ బాధను పోగొట్టేందుకు ఫ్యాక్ట్సెట్ అనే ఫైనాన్షియల్ కార్పొరేట్ కంపెనీ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు సంవత్సరం అంతా గుర్తుండిపోయేలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను కల్పిస్తోంది. లేజర్ లైటింగ్, డిజిటల్ సౌండ్, సింగింగ్, డాన్సింగ్, గేమ్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్, ఇలా తమ ఉద్యోగులను సంతోషపరిచేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తుంది. పాప్ సింగర్స్, డాన్సర్స్ వారితో పాడించి ఆడించారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ఈవెంట్లో అవకాశం ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ కంపెనీ ఏర్పాటు చేసిన ఇయర్ ఎండింగ్ ఈవెంట్ అద్భుతంగా ఉందని, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామని ఎంప్లాయీస్ చెబుతున్నారు. యాక్చువల్లీ ఇది మా యాన్యువల్ ఎంప్లాయీ డే అండి. సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తాం కదా, సో ఈ ఒక్క రోజు అంతా మర్చిపోయి సీనియారిటీ, జూనియారిటీ, డిపార్ట్మెంట్ అవన్నీ మర్చిపోయి ఒక్క కంపెనీ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో మా కంపెనీలో ఫన్ సీజన్ అని ఉంటుంది. ఆ ఫన్ సీజన్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్, కల్చరల్ ఫెస్ట్. సో దాంట్లో అందరికంటే పెద్ద ఈవెంట్ ఇది. సో దీని బ్లాక్ బస్టర్ అని మేము చాలా ఘనంగా జరుపుకుంటాం. I don't know what do I speak, man. I'm speechless. You know, I'm lagging of words actually right now. Event is great. It's too much of fun. Man, this lady just set fire right now on the floor. Got me. I'm Sajida. It's so lovely today. It's so amazing to be here today. Factsheet Blockbuster rocks. That's it. Huh? It's a wonderful moment to have like this. If we want to have all the Factsheet, 3,000 Factsheet people on stage, single place, it's rocking. Factsheet Blockbuster, it rocks! Rocks! సంవత్సరం మొత్తం తమ కంపెనీ కోసం పనిచేసే ఎంప్లాయీస్ కోసం ఎంత చేసినా తక్కువేనని ఫ్యాక్ట్సెట్ ఎండీ చెబుతున్నారు. తమ ఎంప్లాయీస్ సామాజిక దృక్పథంతో హుద్హుద్ తుఫాను బాధితుల కోసం కొంత ఫండ్ కూడా ఇస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.